హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నది కర్నూలు నగరంలోని వాసవి నగర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. చూడండి, మీరు ఉత్తర ద్వారం కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మన సాంప్రదాయం ప్రకారము, మన పురాణాల ప్రకారం కూడా ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాలను సందర్శిస్తూ తన భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వస్తారని మన నమ్మకము. కాబట్టి మనము శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారానే సందర్శిస్తాము. ఈ ఉత్తర ద్వారాన్ని మన వెంకటేశ్వర ఆలయంలో కానీ, శ్రీ మహావిష్ణువు ఆలయంలో కానీ, శ్రీకృష్ణుని ఆలయంలో కానీ మనకు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూడండి, మనకు ఆలయ కమిటీ మెంబర్స్ దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసము కానుకలు సమర్పించడానికి హుండీ కూడా ఏర్పాటు చేశారు. కొద్దిగా మనం ముందుకు వెళ్ళామంటే అక్కడ మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మనకు కలుగుతుంది. చూడండి, పూజారి గారు భక్తులను ఆశీర్వదిస్తున్నారు. భక్తులు కూడా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. చూస్తూ ఉండండి. చూడండి, స్వామివారిని దగ్గరగా ఒకసారి మీరు దర్శించి తరించండి. చాలా అందంగా అలంకరించారు స్వామివారిని. రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. పూజారి గారు స్వామికి హారతి ఇస్తూ ఉన్నారు. చూడండి, స్వామివారి ఆశీస్సులు మీకు లభిస్తాయని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, లభించాలని కోరుకుంటున్నాను. పక్కనే మనకు ఇంకొక ఆలయం ఉందండి. ఆలయ ప్రాంగణంలోనే శివాలయము. చూడండి, స్వామివారిని ఒకసారి దర్శించుకోండి. శివపరమాత్ముని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. స్వామివారి వెనకాల మీకు అమ్మవారు కూడా ఉన్నారు. చూడండి, పార్వతీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారిని కూడా ఇక్కడ మీకు ప్రతిష్ఠించారండి. ఈ దేవాలయంలో అమ్మవారి దర్శనం కూడా మనం స్వామివారితో పాటు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఇక్కడ. తర్వాత మీకు పక్కనే ఇంకొక ఆలయం ఉందండి. విఘ్నేశ్వరుడు, విఘ్నాలు తొలగించే స్వామివారి ఆలయం ఉంది. మనం స్వామిని దర్శించుకొని మనకుండే విఘ్నాలను తొలగించమని స్వామివారిని మనము ప్రార్థించుకోవచ్చండి. ఆ అవకాశం మనకి ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్సు కలిగించారు. స్వామివారిని కూడా దగ్గర నుంచి దర్శించుకున్నారు. తర్వాత ఇంకొక ఆలయం ఉందండి ప్రక్కన. ఆ ఆలయంలో మనకు కుమారస్వామిని ప్రతిష్ఠించారండి. మనం కుమారస్వామిని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందంగా అలంకరించారు. భక్తులు కూడా అందరూ దర్శనం చేసుకున్నారు. స్వామి ఆశీస్సులను పొందారండి.